శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ కైలాసపరంపర గురవే నమః. శ్రీ నందినాథ సంప్రదాయ రత్నాయ నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీ వెంకటేశ్వరునకు సాటిరాగల దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండబోడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి పేరు కూడా ఒక అద్భుతం. తిరుమలేశుడు నిలచి ఉన్న దివ్యస్థలాన్ని బట్టి, ఆయన వక్షస్థలం మీద వెలసిన శ్రీ మహాలక్ష్మి పేరును బట్టి స్వామి సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి. అంతేకాదు, శ్రీనివాసుడు నిలబడ్డ తీరు కూడా అత్యంత ఆశ్చర్యకరం. సంసార సాగర సముత్తరణైకసేతో అన్నట్లు కటివరద హస్తాలతో ఒక అద్భుతమైన భంగిమలో నిలచి ఉండి భక్తజనావళిని అనుగ్రహిస్తున్న ఆ స్వామి ఆనంద నిలయుడు. తిరుమలప్పకి అలంకరించబడే అనేక దివ్య ఆభరణాలు, వివిధ రకాలైన నవరత్న ఖచిత మణిహారాలు చూపరుల్ని ఆశ్చర్యపరవశులుగా చేస్తూ వెంకటరమణుని అనంత వైభవాన్ని వేనోళ్లా చాటుతుంటాయి. నిత్య కళ్యాణ చక్రవర్తికి కొనసాగుతున్న అర్చనా విధానం కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రాచీన వైఖాన సాగమం ప్రకారం షట్కాలార్చనలు నిరంతరం సాగుతుండటమే కాక, ఆ మహాస్వామికి సమర్పించబడే అనేక దివ్య ప్రసాదాలు, శ్రీనివాసుడికి జరిగే మహోత్సవాలు, ఊరేగింపులు కూడా నభూతో నభవిష్యతిగా ప్రఖ్యాతి పొంది ఆ కొండల రాయిని ప్రత్యేక వైభవాన్ని బ్రహ్మాండమంతా చాటుతున్నాయి. స్మరణాత్ సర్వపాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం చేశం శ్రీనివాసం భజే నిశం. శ్రీవెంకటేశ్వర స్వామిని స్మరిస్తే చాలు పాపాలన్నీ పోతాయి. ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తే చాలు కోరికలన్నీ తీరుతాయి. ఆ దేవుణ్ణి కన్నులారా దర్శిస్తే చాలు ముక్తి కలుగుతుంది. అటువంటి శ్రీనివాస భగవానుడికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. కోరిన వరాలు తీర్చే కోనేటి రాయుడైన శ్రీవెంకటేశ్వరుడు స్వయంభువుగా అవతరించిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతున్న ఈ వెంకటాచలంలో ఘన వెంకటేశ్వరునకు ప్రతినిత్యం కళ్యాణోత్సవంతో పాటు సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు, విశేష పూజ, అష్టదళ పాద పద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు, కోయిల్ ఆళ్వారు తిరుమంజనం, ఉగాది ఆస్థానం, పద్మావతి పరిణయం, జ్యేష్ఠాభిషేకం, అణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం ఇత్యాది సంవత్సరోత్సవాలు జరపబడుతూ ప్రతిరోజు ఒక పండుగలాగా ప్రతి పూట పాయసాలతో, పరమాన్న నివేదనలతో భాసిస్తూ ఏడుకొండల వానికి సంవత్సరం పొడవునా సుమారు 500 ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి. ఆ స్వామివారికి జరిగే ఉత్సవ సేవల్లో సుప్రభాత సేవ పరమ పవిత్రం, శ్రవణానందం, స్వామివారి దివ్య తత్వాన్ని దర్శింపచేస్తుంది. సుప్రభాతంతో ప్రారంభమయ్యే స్వామి సేవలో పాల్గొని తిలకించటం ఎన్నో జన్మల సుకృతం. తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. శ్రీవెంకటేశ్వర సుప్రభాతాన్ని భక్తితో ప్రతిదినం చదువుతారో, శ్రవణం చేస్తారో వాళ్లకు
శ్రీనివాస స్మరణం సులభంగా మోక్షాన్ని పొందే ప్రజ్ఞను కలుగజేస్తుంది. వేకువనే లేచి సుప్రభాత పఠనం చేయి వాళ్లకు బుద్ధి ప్రసన్నత, పరమార్థ జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధాభక్తులతో శ్రీవెంకటేశ్వర సుప్రభాతాన్ని అర్థయుతంగా ఏకాగ్ర చిత్తంతో శ్రవణం చేద్దాం. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ శ్రీరామచంద్ర, తూర్పు దిక్కున తెలవారుతున్నది. దేవపూజాది దినకృత్యాలు నెరవేర్చవలసి ఉన్నది. ఓ పురుషోత్తమ, నిద్రమేలుకో స్వామి. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవింద, నిద్ర నుండి మేలుకో స్వామి. గరుడధ్వజ, వేగమే లెమ్ము. ఓ కమలాపతి, వేగమే మేలుకొని ముల్లోకాలకు శుభాన్ని కలిగించు గోవింద. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే శ్రీవెంకటేశ దయితే తవ సుప్రభాతం. సమస్త లోకాలను కన్న తల్లివి. మధుకైటభురనే రాక్షసులకు విరోధి అయిన విష్ణు భగవానుడి వక్షస్థలంపై సదా ఉండే మనోహరమైన సుందరాకారము గలదానవు. ఆశ్రయించిన వారు కోరిన కోరికలనిచ్చే దానవు. ఓ ఈశ్వరి, శ్రీవెంకటేశ దయిత లక్ష్మీదేవి, నీకు సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. దేవి, నీవు తామర పువ్వుల వంటి కన్నులు గలదానవు. చంద్రబింబం వలె ప్రసన్నమైన నెమ్మోము కలదానవు. బ్రహ్మ, మహేశ్వరుడు, దేవేంద్రుల భార్యలైన సరస్వతి, పార్వతి, శచీదేవులచే నిత్యము పూజింపబడుదానవు. దయానిధివి. వృషభాచలపతి అయిన శ్రీవెంకటేశ్వరునికి ప్రియురాలవు. ఓ తల్లి, నీకు సుప్రభాతం. అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అత్రి మొదలైన సప్తమహర్షులు వేకువనే సంధ్యావందనం ఆచరించి ఆకాశగంగ ఎందలి మేటి తామరలను తీసుకొని నీ పాదయుగళాన్ని పూజించటం కోసం వచ్చి ఉన్నారు. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి భాషాపతిః పఠతి వాసర శుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. బ్రహ్మ, మహేశ్వరుడు, కుమారస్వామి, దేవేంద్రుడు మొదలైన దేవతలు నీ త్రివిక్రమావతారాది దివ్య చరిత్రలను స్తోత్రం చేస్తున్నారు. బృహస్పతి చేరువలో పంచాంగం చదువుతున్నాడు. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసేరుహనారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మందమనిల సహ దివ్యగంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. కొద్దిగా విచ్చిన తామర పువ్వుల యొక్కయు కొబ్బరి, పోకా మొదలగు చెట్ల మనోహరములగు మూవుల యొక్కయు దివ్య పరిమళాలతో కూడి గాలి మెల్లగా వీచుచున్నది. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక.